అన్నయ్య వందనాలు. మనుషులు మరణం తర్వాత శరీరం మట్టిలోనికి, ఆత్మ శరీరమును విడిచి వెళ్ళిపోతుంది. నరకానికైనా పరలోకానికైనా వెళుతుంది. మరి జీవరాశులు చనిపోతే అవి ఏమవుతాయి? వాటికి కూడా నరకం పరలోకం ఉన్నాయా? వాటిలో కూడా ఆత్మ ఉందా? ఇది గతంలో నేను చెప్పాను. ఖచ్చితంగా ప్రతి జీవరాశిలో కూడా ఆత్మ ఉంది. ఎందుకంటే నోటి మాట వలన సృష్టించబడిన ప్రకృతి నోటి మాట. దేవదూతలు కూడా నోటి మాట వలన. దేవదూతలే ప్రకృతిగా మారాయి. గుర్తుపెట్టుకోండి, దేవదూతలే ప్రకృతిగా మారాయి. మనం చదువుతాం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, తన దూతలను వాయువులుగా మారింది దేవుని దూతలే. తర్వాత అగ్ని జ్వాలలుగా అన్నాడు. అగ్ని జ్వాలలుగా. అగ్ని అంటే దేవదూత, వాయువులంటే దేవదూత. మరి నీరు కూడా దేవదూతే. ఎలా? 2 వాయువుల కలయికే కదండి నీరు. 2 వాయువులు కలిస్తే నీరు, అంటే 2 దేవదూతలు కలిస్తే నీరు. మరి భూమి, నీటిలో నుండి సమకూర్చబడినది భూమి. 2 పేతురు 3వ అధ్యాయము 5వ వచనం. ఎలా అనగా, పూర్వం నుండి ఆకాశం ఉండెననియు, నీళ్లల్లో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి. భూమి ఎలా సమకూర్చబడింది? ఇక్కడ మనం ఆలోచిస్తే వాయువులు దేవదూతలు, ఆ 2 వాయువులు కలిస్తే వచ్చింది నీరు. ఆ నీళ్ల వలన సమకూర్చబడింది భూమి. అగ్ని కూడా దేవదూత. ఇక మిగిలింది ఏంటంటే ఆకాశం, అది దేవదూత. పంచభూతాలు ఆత్మలు. ఇప్పుడు జీవరాశులు వచ్చింది ఎందులో నుంచి? ఆదికాండం. జీవరాశులు, జంతువులు ఎక్కడి నుంచి పుట్టాయో చూడండి. జంతువులు ఎక్కడి నుంచి పుట్టాయి? 1వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయం 20వ వచనం నుంచి. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కనియు, పక్షులు భూమి మీద ఆకాశ విశాలంలో ఎగురునుగా కనియు పలికెను. ఆ తర్వాత దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చెలించు వాటన్నింటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించినది మంచిదని దేవుడు చూచెను. జీవరాశులు ఎక్కడి నుంచి వచ్చాయి? భూమి నుండి. ఇదిగో 24వ వచనం, 24. వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను, జలచరాలను నీరు పుట్టించింది, జంతువులను భూమి పుట్టించింది, పక్షులను జలములు పుట్టించాయి. ఎందుకు? పక్షులు తేలిగ్గా ఉండాలి, ఎగరాలంటే జలముల నుంచి అవి పుట్టాయి, నీటి నుంచి పుట్టాయి. జంతువులు భూమి నుండి పుట్టాయి. అంటే కొన్ని జీవరాశులు, జలములలో ఉన్నటువంటి జలచరాలు, అలాగే ఆకాశంలో ఎగిరే పక్షులు, ఈ 2 కూడా సముద్ర జలముల నుంచి పుట్టాయి. గుర్తుపెట్టుకోండి. పశువులు, పురుగులు ఇలాంటివన్నీ కూడా భూమి నుండి పుట్టాయి. ఏదేమైనా ఈ భూగోళం నుంచి అన్నీ పుట్టాయి. ఈ భూగోళం నుంచి పుట్టాయి. భూగోళం ఏమని చదువుకున్నాం? దేవదూత. జలములు ఏమని చదువుకున్నాం? దేవదూత. అగ్ని ఏమని చదువుకున్నాం? జలములు దేవదూత, భూమి దేవదూత. దేవదూత అనగానే ఆత్మది. భూమి ఒక ఆత్మ. అందుకే వీటిని ఏమంటారంటే పంచభూతములు. భూతము అంటే దయ్యాలు కాదు, భూతము అంటే ఆత్మ. పంచభూతములు అంటే భూమి ఒక భూతము అనగా ఆత్మ. భూమి ఒక ఆత్మ, నీరు ఒక ఆత్మ, అగ్ని ఒక ఆత్మ, ఆకాశం ఒక ఆత్మ, గాలి ఒక ఆత్మ. ఈ పంచభూతాలే ఆత్మలు, సేవకులైన ఆత్మలు. మరి భూమి నుండి పుట్టిన ఒక పశువుకి ఆత్మ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. ఏ ఆత్మ? మానవునిలో ఉన్న ఆత్మ లేదు. మానవునిలో ఉన్న ఆత్మ సాక్షాత్తు పరమాత్ముడిలో నుండి వచ్చిన ఆత్మ. దేవుడు నేలమంటితో నరుని నిర్మించాడు. వాని నాసికారంధ్రాల దగ్గరికి వచ్చాడు. వాని నాసికారంధ్రముల్లో తనలో ఉన్న ఆత్మను ప్రవేశపెట్టాడు. తనలో నుండి ఆత్మను విభజించి అందులో ప్రవేశపెట్టాడు. కానీ జీవరాశులు భూమి పుట్టించాలన్నాడు. అంటే భూమి పుట్టించిందంటే భూమిలో ఏ ఆత్మ ఉందో ఆ ఆత్మనే పంచుకొని జంతువులు పుట్టాయి. నీరు పుట్టించిందని అనుకోండి, నీటిలో ఏ ఆత్మ ఉందో ఆ ఆత్మను పంచుకొని పక్షులు పుట్టాయి. కనుక వాటికి ఆత్మ ఉందా అంటే ఉంది. ఏ ఆత్మ? సేవకులైన దూతల ఆత్మలు ఉన్నాయి. మరి అవి ఎక్కడికి వెళ్తాయి? ప్రసంగి గ్రంథం ఎక్కడికి వెళ్తాయి అది కూడా రాశాడు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం నుండి చదవండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం నుంచి.
నరులకు సంభవించున్నది ఏదో అదే మృగములకు సంభవించును. వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే. మరణించే విషయంలో చెప్తున్నాను. నరులు మరణిస్తారు, జీవరాశులు మరణిస్తాయి. ఈ మరణం విషయంలో అందరికీ ఒకటే గతి. వీళ్ళ శరీరం మట్టిలోకి వెళుతుంది, జీవరాశుల శరీరం మట్టిలోకి వెళుతుంది. అది కామన్. చావు అనేది కామన్. జీవరాశులకి మనిషికి కామన్. ఈ శరీరం మట్టిలోకి వెళ్ళడం కామన్, అంతవరకు కామన్. తర్వాత ఏమన్నాడు? నరులు చచ్చునట్లు మృగములను చచ్చును. సకల జీవులకు ఒక్కటే ప్రాణము. మృగముల కంటే ప్రాణము విషయంలో చెప్తున్నాడు. ప్రాణం, మనకు కూడా ప్రాణం అంటే శరీరం అండి. ప్రాణం అంటే ఏంటి? శరీరం. శరీరము, శరీరానికి ఉన్న రక్తం ప్రాణం. ఇది మట్టిలో నుండే వచ్చింది. మనకు కూడా ఎక్కడి నుంచి వచ్చింది? జీవరాశులకి ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుంచే. ఒక్కటే ప్రాణం. మనకి మట్టిలో నుంచి వచ్చింది, వాటికి మట్టిలో నుంచి వచ్చింది. కానీ ఈ శరీరంలో ఉన్న ఆత్మ రెండిటికి ఒక్కటి కాదు. అందుకే ఏం రాశాడు చూడండి క్రిందకి. మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు, సమస్తము వ్యర్థము. సమస్తము ఒక్క స్థలమునకే పోవును. సమస్తం మట్టిలో నుండి పుట్టెను, సమస్తం మంటికే. అంటే ఇది దేని గురించి మాట్లాడుతున్నాడు? శరీరం గురించి. మన శరీరమైన వాటి శరీరమైన సమస్తం ఎక్కడికి వెళ్ళిపోవాలి? మట్టిలోనికి. ఆ తర్వాత ఆత్మ కాన్సెప్ట్ వస్తుంది చూడండి. నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో. నరుల ఆత్మ ఎక్కడికి వెళ్ళాలట? నరుల ఆత్మ ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది? అది మన్నైనది వెనకటి వల్లనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. అది 12వ అధ్యాయం 7వ వచనంలో చెప్తాడు ప్రసంగి గ్రంథం. అంటే నరుల ఆత్మ దేవునిలోంచి వచ్చింది కనుక అది పరమునకు ఎక్కిపోవాలి. కానీ జీవరాశుల ప్రాణం కానీ ఆత్మ కానీ ఇందులో నుంచి వచ్చింది? భూమిలో నుంచి. అందుకే ఇక్కడ ఏమన్నాడు చూడండి. నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవనో లేదు, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదు. అంటే మృగముల ప్రాణం భూమిలోకి వెళ్ళాలి, నరుల ఆత్మ మృగముల ప్రాణం అంటే ఏదైతే భూమి నుంచి వచ్చిందో అది భూమిలోకి వెళ్ళిపోతుంది. ఆ భూమే ఒక దేవదూత అయితే ఆ దేవదూత ఆత్మను కలిగి ఉన్నవే జీవరాశులు. మరి పరలోకం వస్తాయా అండి? పరలోకం ఉంటుందా అండి? ఉంటుంది. ఎలా ఉంటుంది? నీకు నాకు ఉన్నట్టు కాదు. నువ్వు నేను ఎవరంటే రాజులం. పరలోకంలో మనం రాజులుగా సింహాసనాల మీద ఉంటే జీవరాశులు కూడా మనతో పాటు పరలోకం వస్తాయి. అదేంటండి, జీవరాశులకు కూడా పరలోకం ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు పనివాళ్ళు ఉన్నారు, మీరు ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నారు, పెద్ద బంగ్లా కట్టుకున్నారు. మీరు వెళతారు ఆ ఇంట్లోకి, మీతో పాటు అంట్లు తోమడానికి ఆవిడ కూడా వస్తుందా? రాదా? ఇంట్లోకి వస్తుందా? వస్తుంది. ఇల్లు ఊడ్చడానికి వస్తుందా? వస్తుంది. పనివాళ్ళు కూడా ఉంటారు, కానీ ఎలా? ఓనర్లా ఉండరు కదా. అలాగే పరలోకంలో దూతలుగా ఉన్న ఇదిగో ఈ జీవరాశులన్నీ ఒకనాడు దేవదూతలుగా ఉన్నవి జీవరాశులుగా మారాయి. తిరిగి మరలా దేవదూతలుగా మారి ఎక్కడికి వెళ్తాయి? పరలోకానికి వెళ్తాయి. అంటే దేవదూతలు ఆత్మలే జీవరాశులయ్యాయి. వీటికి పరలోకం ఉందా అంటే ఉంది. అవి దేవుని సేవ, దేవుని కొరకు పుట్టినటువంటి పిల్లలు, ఆ పిల్లలకు సేవ చేస్తే అవి కూడా పరలోకం వెళ్తాయి. ఎలా చెప్పగలరు? రోమాపత్రిక 8వ అధ్యాయం 20వ వచనం నుంచి. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుంచి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యమును. సృష్టి అన్నాడు, సృష్టి గురించి మాట్లాడుతున్నాడు. సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుంచి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యమును పొందుదును అను నిరీక్షణ గలదై. అది కూడా నేను కూడా ఆ మహిమ స్వాతంత్రాన్ని పొందుతాననే నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచ్చు ప్రసవేదన పడుచున్నది. దేవుని పిల్లలు పొందబోయి మహిమా స్వాతంత్రాన్ని తానును పొందుదును అన్న నిరీక్షణ. అంటే దేవుడు తన పిల్లలకి ఏ మహిమా స్వాతంత్ర్యం ఇవ్వబోతున్నాడో అక్కడ నేను కూడా వెళతాను, యజమానుడికి దాసుడిగా వెళతాను, నేను అక్కడ పనివాడిగా వెళతాను. ఆశపడుతుంది, అది కూడా ఆశపడుతుంది. సృష్టి కూడా ఆశపడుతుంది. అంటే వాటికి కూడా ప్రవేశం ఉందా? ఉంది. అక్కడ కూడా మనకు సేవ చేసుకోవాలి, అక్కడ కూడా మనకి పని చేసుకోవాలి. పనివారిగానే సేవకులుగానే వాటికి పరలోకంలో ప్రవేశం ఉంది. మరి అవి నరకానికి వెళ్ళే అవకాశం ఉందా అంటే
దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు ఎక్కడికి పంపించాడు? పాతాళానికి పంపించేశాడు. దేవదూతలుగా ఉన్న జంతువులు ఒకవేళ దేవుని దృష్టికి పాపం చేస్తే ఆ ఆత్మలు కూడా ఎక్కడికి పంపిస్తాడు? అంతే.